కేరళలోని వాయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. కొండ చర్యలు విరిగిపడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ విషాద ఘటనపై ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 288 మంది మృతి చెందగా ఆర్మీ అధికారులు ఇప్పటి వరకు 1000 మందిని రక్షించారు. లోకల్ పోలీసులతో పాటు దాదాపు 1500 మంది ఆర్మీ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. వయనాడ్ జిల్లాలోని 2 గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి భరోసానివ్వడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్లో పర్యటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వయనాడ్ పర్యటన వాయిదా పడిన ఒకరోజు తర్వాత రాహుల్, ప్రియాంక ఇవాళ కేరళకు చేరుకున్నారు. నేతలిద్దరూ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను సందర్శించారు. చూరల్మలలో ఒక్కచోటే 250 మందికి పైగా మరణించగా 200 మంది గాయపడ్డారు. జూలై 30 తెల్లవారుజామున వయనాడ్లోని ముండక్కాయ్, చురల్మలలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి విధ్వంసం సృష్టించాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. మృతదేహాలపై పడ్డ బండరాళ్లను అడ్డు తొలగించడానికి యంత్రాల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.